కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి దాదాపుగా 1.5 ఇయర్ దాటిపోయింది. సో ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఇక్కడ ఏమేమైతే జరిగిన అవినీతి ఉన్నదో ఆయన నిజంగానే డమ్మీ అంటారా? దాని మీద నేనేం కామెంట్స్ నోట్లోకి ముద్ద వెళ్తుంది అంటే ఆ రైతులు ఎంతో కష్టపడింది, కానీ ఆ రైతుకే కష్టం వచ్చి ఇప్పుడు రోడ్డు ఎక్కిన పరిస్థితి. అక్కడ లేనిది ఇక్కడ వీళ్ళు ప్రాపర్గా దీన్ని ఫస్ట్ నుంచి దాని గురించి కథ మొత్తం నడిపిస్తుంది కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ అని అంటున్నారు. దీనిపై మీరేమంటారు? అది చాలా పెద్ద గేమ్ ప్లాన్. సో మొత్తానికి బీజేపీలోకి కవిత రాబోతున్నారు అనే చర్చ కూడా నడిచింది ఈ మధ్యకాలంలో. సో వస్తే మీరు స్వాగతిస్తారంటారా? వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా గుణపాఠం చెప్పబోతున్నారని అనుకుంటున్నాను. బీజేపీ మొత్తానికి ఓట్ చోరీతో అధికారంలోకి వచ్చింది అంటూ కాంగ్రెస్ సర్కార్ విమర్శిస్తుంది. దీన్ని చోరీ చేసింది ఫస్ట్ స్టార్ట్ చేసింది అప్పుడులా. ఇప్పుడు కేంద్రం వైపు చూసుకుంటే బీజేపీ సత్తా చాటుతుంది. మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటగలదు అని మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా? నరేంద్ర మోడీ అనేట ఆయన ఒక బీసీ, మేము వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినామా లేదా? రేపు జూబ్లీ హిల్స్లో మరి కొత్త అభ్యర్థిని ఏమైనా దించే అవకాశాలు ఉన్నాయా, లేదా దీపక్ రెడ్డి గారిని మేము మళ్ళీ చూడొచ్చు అంటారు? దానికే ఇది నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. నేను దీపిక. సో ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బీజేపీ తెలంగాణ హైదరాబాద్ సిటీ అధ్యక్షులు లంకాల దీపక్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సో ఓకే సార్, అంటే మీరు చూస్తే రాజకీయాల్లోకి వచ్చారు, అలాగే కుటుంబ నేపథ్యము, అసలు ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు రాజకీయాల్లోకి రావాలి అనుకున్నారు? మీ రాజకీయ ప్రస్థానం అలాగే కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. నేను టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇంటర్ నుంచే నేను నాయకునిగా ఉన్నాను. అప్పుల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంకి అధినేతగా అప్పుడప్పుడే వచ్చారు. సో చంద్రబాబు నాయుడు గురించి యూత్ని బాగా ఎంకరేజ్ చేస్తాడు అనేది బాగా డిస్కషన్లో ఉంటుండే. అప్పుడు వారిని చూసే నేను పాలిటిక్స్లోకి రావడం జరిగింది. ఓకే, మీకు పార్టీ తరపు నుంచి సపోర్ట్ ఎలా ఉంది? అలాగే మీ కుటుంబం నుంచి, అంటే ఇప్పుడు ఎన్నిసార్లు మీరు పోటీ చేసినా విజయం వైపు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబం మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చింది? నేను పోటీ చేసింది మొన్ననే అండి, ఫస్ట్ టైము. నేను అంతకుముందు రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి ఉన్నా కానీ పోటీ మొన్ననే ఫస్ట్ టైం చేశాను. నాకు చాలా ఇంప్రెసివ్గా ఓట్స్ వచ్చాయి. ఇక్కడ పార్టీకి అంతకుముందు ఎన్ని ఓట్లు వచ్చాయి మీకు తెలుసు, ఇప్పుడు ఎన్ని ఓట్లు వచ్చాయి. సో ఇప్పుడు ఎలా విధంగా ఉన్నది అనేది చాలా సక్సెస్ఫుల్గా ముందరికి పోతున్నాం మేము. జనరల్గా మా కుటుంబం నుంచి నేను ఒక్కరిని పాలిటిక్స్లో ఉన్నాను. అదర్వైజ్ మా ఫాదర్ ఈజ్ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. మా తాతగారు కూడా అప్పుడులా రజాకార్ టైంలో వర్క్ చేసిన వాళ్ళే. సో ఇవన్నీ కూడా కలిసి వచ్చే, అవన్నీ కూడా ఇన్స్పిరేషన్స్ కిందకే చూసుకొని అప్పుడులో మాధవ్ రెడ్డి గారని హోమ్ మినిస్టర్ గారు ఉండే, వారు కూడా మా ఫ్యామిలీకి చాలా అత్యంత సన్నిహితంగా ఉండేది. సో ఈ విధంగా మేము ముందరిపోతాం. సో మీరు ఈ మధ్యకాలంలో కొంచెము యాక్టివ్గా ఉంటున్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో రేపు పోటీ చేయడానికి. అలాగే జూబ్లీ హిల్స్ ప్రజలకి కూడా బాగా మీరు దగ్గర అవడానికి, వాళ్ళ సమస్యలని దగ్గరుండి తెలుసుకుంటున్నట్లు కూడా చూస్తున్నాం. సో మీకు ఎలాంటి సమస్యలు మీ ముందుకు వచ్చినాయి? జూబ్లీ హిల్స్ పేరుకి జూబ్లీ హిల్స్ అండి, కానీ హైదరాబాద్లో అత్యధికంగా వెనుకబడిన హయ్యెస్ట్ బస్తీలు ఉండే ఏరియా అంటే అది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ పరిపాలకులు ఎప్పుడు లాస్ట్ టైం ఒక థర్డ్ టైం గెలిచిన ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఏమీ చేయలేదు. బట్ అయినా కానీ అతన్ని ఆదరించుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఇక్కడ మైనార్టీస్ కొంచెం ప్రభావం ఉంటుంది. వాళ్ళు పాలిటిక్స్ అనేది ఒక మతాన్ని బట్టే వాళ్ళు ఓట్లు వేస్తుంటారు కాబట్టి ఆ మతం వాళ్ళు ఓవర్కి అమ్ముకుంటే ఓట్లు వాళ్ళు అటే వేస్తారు కాబట్టి అటు సైడ్ వాళ్ళు విజయం చేసుకుంటూ వచ్చారు కాబట్టి. బట్ ఇప్పుడు మాత్రం డెఫినెట్లీ మాకు మొన్న కిషన్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్లో కూడా మంచి ఓట్లు వేశారు ఇక్కడ ప్రజలు. అదేవిధంగా ఒక 1.5 ఇయర్ నుంచి మేము ఇంకా ప్రజలలోకి చొచ్చుకుపోయాము. కాంగ్రెస్ గవర్నమెంట్ అబద్ధాలు చెప్పి వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు కాబట్టి వాళ్ళ ఓట్లు ఇప్పుడు 100% ప్రజలందరూ గ్రహిస్తున్నారు కాబట్టి మాకే ఈసారి సపోర్ట్ ఇస్తారని మేము అనుకుంటున్నాం. సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి దాదాపుగా 1.5 ఇయర్ దాటిపోయింది. సో ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ప్రజలను మీరు అడిగితే చెప్తారు రోడ్ల మీదకి పోయి ఎట్లుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే. ప్రతి ఒక్కరు దీన్ని చీదరించుకుంటున్నారు. అబద్ధాలు చెప్పి మోసం చేసి
ఏదో కొత్త స్కీమ్స్ అని చెప్పేసి హైడ్రా అని చెప్పేసి ఏదో మాయమాటలు చెప్పుకుంటూ ప్రభుత్వం గడుపుతున్నదే కానీ వాళ్ళు చెప్పినది ఎక్కడ కూడా 6 అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని ఇప్పుడు అవి ఏవి కూడా నెరవేర్చలేకపోతున్నారు, ఎందుకంటే అవి అబద్ధాలు కాబట్టి. సో అందుకు ప్రజలు కూడా వాళ్ళకి ఎక్కడికి పోయినా కానీ ఈసారి కాంగ్రెస్ వాళ్ళకి గట్టి గుణపాఠం చెప్పబోతున్నాం. ఒక్కసారి బీజేపీకి సపోర్ట్ చేస్తామని ఎక్కడికి పోయినా మాకు చెప్పడం జరుగుతుంది. ఈసారి అందరూ ఉంటారని మేము అనుకుంటున్నాం. మాతో అంటే మనం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాము, కానీ కేంద్రం నుంచి నిధులు రాకనే కొన్ని అమలు చేయలేకపోతున్నాం, మా సొంత ఖర్చులతోనే మేము నిధుల్ని సమకూరుస్తున్నాము. కేంద్రం నుంచి రావాలనుకున్నప్పుడు ఎందుకు మరాలి? అక్కడ ఉన్న చేతగానప్పుడు దిగిపోవచ్చు కదా, మాతో కావట్లేదు కేంద్రం నుంచి తెచ్చుకోండి, బీజేపీ వాళ్ళు చేసుకుంటారు అని చెప్పేసి దిగండి. ఉత్తమ మాటలు అవి. హైయెస్ట్ పైసలు ఇక్కడ ఏ కేంద్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి నిధులు ఇక్కడికి ఇచ్చిర్రు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే రాష్ట్రాలల్లో వేరే ప్రభుత్వాలు ఉండి వాళ్ళకి కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళకి ఏదైతే కమిషన్ వచ్చే ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కానీ ప్రజలకు కరెక్ట్ పోవాల్సిన ఎక్కడ కూడా కావట్లేదని, ఎక్కడ కూడా వీళ్ళు వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తలేరని మేము తెలియజేసుకుంటాం. దీపక్ గారు, మనం చూసుకుంటే రైతే రాజ్యం, రైతే లేకపోతే మనం అసలు ఉండం. ఎందుకంటే మన నోట్లోకి ముద్ద వెళ్తుంది అంటే ఆ రైతులు ఎంతో కష్టపడింది, కానీ ఆ రైతుకే కష్టం వచ్చి ఇప్పుడు రోడ్డు ఎక్కిన పరిస్థితి. అంటే చెప్పులు క్యూ లైన్లో పెట్టి కొంతమంది అయితే ఆ క్యూ లైన్లో నుంచోని కళ్ళు తిరిగి పడిపోతూ ఎంతోమంది రైతులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కేవలం యూరియా కొరత వల్లనే అని. సో ఇది కేంద్ర ప్రభుత్వమే ఆపేస్తుంది, రేవంత్ సర్కార్ని విఫలం చేయడానికి మాత్రమే అంటూ కూడా రేవంత్ సర్కార్ అంటుంది. ఎక్కడైతే పక్క రాష్ట్రాలలో కూడా ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడ లేనిది ఇక్కడ వీళ్ళకి ప్రాపర్గా దీన్ని ఫస్ట్ నుంచి దాని గురించి ఆలోచించకుండానే వేరే వేరే ప్రాజెక్ట్స్ మీద ఏదైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నారో రైతుల మీద కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి ఈరోజు ఈ బాధ. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ చేయాలన్నా చేసుకుంటూ వస్తూనే ఉంది. రైతులే చెప్తున్నారు ఇది సెంట్రల్ నుంచి రావాల్సిన వాటి గురించి కాదు. ఇక్కడ ప్రభుత్వము కోఆర్డినేషన్ కరెక్ట్ లేక ఫస్ట్ నుంచి దాని మీద మంచి ఒక ఎక్సర్సైజ్ చేయకుండానే ఇది వచ్చిన ప్రాబ్లం అని మేము తెలియజేస్తాం. ఓకే సార్, ఇప్పుడు మీకు సిటీ అధ్యక్షులుగా కూడా పదవిని ఇచ్చారు. ఇప్పుడు మరి రేపు జూబ్లీ హిల్స్లో మరి కొత్త అభ్యర్థిని ఏమైనా దించే అవకాశాలు ఉన్నాయా, లేదా దీపక్ రెడ్డి గారిని మేము మళ్ళీ చూడొచ్చు అంటారు? ఎక్కడ కూడా సిటీ ప్రెసిడెంట్కి అభ్యర్థికి ఎక్కడ కూడా కనెక్షన్ ఉండదండి. దానికే ఇది ప్రెసిడెంట్ ఇచ్చిందే నా యాక్టివిటీ బాగుండేదని చెప్పేసి. సో అది నాకు ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీకి పనికొస్తున్నది కూడా యాక్చువల్గా చెప్పాలంటే. సో అది కలిసి వచ్చిన అంశంగా మేము తీసుకుంటాం. ప్రతి ఒక్క నాయకుడు, సిటీలో ఉన్నటువంటి నాయకుడు వచ్చి ఇక్కడ ఏ లెవెల్ వర్క్ చేయగలుగుతారో నాకు కొంచెం అవగాహన ఉన్నది కాబట్టి అది ఒక కలిసి వచ్చిన అంశంగా ఇక్కడ అభ్యర్థికి అక్కడ ప్రెసిడెంట్కి ఏమాత్రము సంబంధం ఉండదు. అభ్యర్థి ప్రెసిడెంటే. ఇప్పుడు కేంద్రం వైపు చూసుకుంటే బీజేపీ సత్తా చాటుతుంది. మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటగలదు అని మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా? మేము డెఫినెట్లీ చెప్తున్నామండి. ఈరోజు ప్రజలందరూ కూడా ఈ కాన్స్టిట్యున్సీలో మేము చేస్తున్నటువంటి వర్క్స్ ఎవ్వరూ చేయలేదండి. మేము చేస్తున్నటువంటి వర్క్స్ ఒక కమ్యూనిటీ హాల్స్ కానించి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వాటర్కి కిషన్ రెడ్డి గారు ఎన్నో బోర్వెల్స్ ఫ్రీ ఆయనకు ఉన్నటువంటి ఎంపీ లాట్స్ నుంచి హైయెస్ట్ ఇక్కడ ఒక్క కార్పొరేటర్ ఇవ్వకున్నా ఎప్పుడు ఎమ్మెల్యే గెలవకున్నా ఆయనకున్నటువంటి 7 నియోజకవర్గాలలో హైయెస్ట్ ఎంపీ లాట్స్ ఇచ్చేది ఇక్కడికే. సో ప్రజలందరూ దీన్ని చూస్తున్నారు, ప్రజలు మాతో ఉంటారు. మేము చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దాని మించి ఇక్కడ గవర్నమెంట్లో చేయవలసిన పనులకు కూడా ఎప్పటికప్పుడు అధికారులను పిలిచి అక్కడ వర్క్ చేయించడం, కిషన్ రెడ్డి గారు చేయించడం, మేము వారితో పాటు మేము పనిచేయడం జరుగుతున్నది కాబట్టి మాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాం. సో మొత్తానికి కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత మీ పార్టీలో ఏమైనా మార్పులు తీసుకొచ్చారంటారా, లేకపోతే అలానే ఉండిపోయినాయి అంటారా? ఇప్పుడు మాకు అధ్యక్షుడు వచ్చి కూడా 5-6 నెలలు అవుతున్నది. దాంతోపాటు 3 నెలల నుంచి ఇక్కడ బై ఎలక్షన్స్ ఇష్యూనే నడుస్తున్నది. చాలా వరకు మేము మొన్న ఒక లాస్ట్ 15 days బ్యాక్ మేము ఏదైతే అనౌన్స్ చేశామో మా కమిటీని అందరు కూడా హర్షిస్తున్నారు. ఈసారి కాంచి యూత్ మంచి అగ్రెసివ్ కమిటీని వేశారు. పార్టీ విల్ డెఫినెట్లీ గ్రో. లాస్ట్ టైం గౌతమ్ రావు ఉన్నప్పుడు కూడా ఆయన మంచి వర్క్ చేశారు కాబట్టి ఈరోజు ఆయనని స్టేట్ జనరల్ సెక్రటరీగా వేశారు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మాకు స్ట్రాంగ్గా డే బై డే ఇంక్రీజ్ అయికుంటూ పోతున్నాం. పార్టీలో జాయినింగ్స్ కూడా బాగా అవుతున్నాయి. ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ నుంచి చాలామంది జాయినింగ్స్కు మాతో కనెక్షన్లో ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ చెప్తే మాత్రం చాలామంది ఇది
ఎక్కడ కూడా చెప్పినటువంటి ప్రాజెక్ట్స్ ఎక్కడ చేయలేదు కాబట్టి మేము ఈసారి మీకే వేస్తాం ఓట్లు అని చెప్పడం జరుగుతుంది ఎక్కడ బస్తీలకు పోయినా కానీ. సో మొత్తానికి గట్టి పోటీయే ఉంది. చాలామంది రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికలకి అలాగే అక్కడ ఉన్న పదవికి కోసం కూడా చాలామంది మీ బీజేపీ నుంచే చాలామంది పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. అవన్నీ సోషల్ మీడియాస్లలోనే వస్తుంది కానీ ఇక్కడ బేస్ లెవెల్ వర్క్ మాత్రం టోటల్ డిఫరెంట్ లెవెల్ నడుస్తుంది. మీరు ఇప్పుడు పోయి తెలుసుకోవచ్చు ఎక్కడైనా సరే ఎవరన్నా ట్రై చేసుకోవచ్చు. పొలిటికల్ పార్టీస్లో ఉన్నప్పుడు ఎవరు ఆశ వాళ్ళకు ఉంటుంది. మేము వాళ్ళని ఎవరిని కూడా మేము అదనం. బట్ ఇక్కడ బేస్ లెవెల్లో పార్టీ క్యాడర్లలో ఎక్కడ ఏం వర్క్ నడుస్తుంది అనేది మీరు తెలుసుకుంటే బాగుంటుంది. సో దాని మీద నేనేం కామెంట్స్ చేసుకోలేదు. సో మొత్తానికి సార్ బీసీ రిజర్వేషన్లపై ఇప్పుడు చాలా యుద్ధాలే నడుస్తున్నాయి. దీనిపై కవిత గలమెత్తింది, అలాగే కేసీఆర్ కూడా ఇలానే మాట్లాడుతున్నారు. ఇంకోవైపు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేస్తున్నామనే అంటుంది. బీజేపీయే సపోర్ట్ చేయట్లేదు, కేంద్రం నుంచి మాకు సపోర్ట్ ఉండట్లేదు అంటుంది. దేని గురించి ఉంటలేదండి? బీసీ రిజర్వేషన్కి ప్రైమ్ మినిస్టర్ ఎవరండి? భారతీయ జనతా పార్టీ ప్రైమ్ మినిస్టర్నే బీసీ పెట్టిండండి. వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఒక ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారండి? ఎక్కడైనా ఎఫ్సీ ఉన్నారా? మరి ఇక్కడ ఎందుకు పెడతలేరు? అంత మాట్లాడిన వాళ్ళు ఇక్కడ చీఫ్ మినిస్టర్ని బీసీకి ఇవ్వచ్చు కదా. మేము ప్రైమ్ మినిస్టర్నే ఇచ్చినాం. లాస్ట్ టైం ఎలక్షన్లో బీసీ డిక్లరేషన్ కూడా చేసినాం. సీఎం గెలిస్తే మేము బీసీకే ఇస్తామండి లాస్ట్ ఎలక్షన్స్లో. సో ఇవన్నీ మాట్లాడకుండా ఉత్తగానే టైంపాస్కి పైన టీవీలు ఉన్నాయి కదా అని వాళ్ళని ముందర పెట్టుకొని స్టోరీలు చెప్తే వినరండి. ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. నరేంద్ర మోడీ అనేట ఆయన ఒక బీసీ. మేము వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినామా లేదా? మేము కాదు, అది ప్రజలు ఇచ్చిన సపోర్ట్ అది. సో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఉత్తమ మాటలకు ఎవరు కూడా ఇప్పుడు లొంగరని అనుకుంటున్నాను. సో మొత్తానికి మీ అధ్యక్షుడు డమ్మీ అని కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే రేవంత్ గారు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నిజంగానే డమ్మీ అంటారా? మీకు రాను తెలుస్తూనే ఉంటాయి ఆయన చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్. ఆయన సక్సెస్ఫుల్గా గ్రేటర్ హైదరాబాద్కి ప్రెసిడెంట్ చేసిండు కాబట్టి ఒక మంచి బ్యాక్గ్రౌండ్, సంఘ్ బ్యాక్గ్రౌండ్ అనుకోవచ్చు, లేకపోతే అడ్వకేటు, ఎడ్యుకేటెడ్, ఇవన్నీ కూడా చాలా వరకు అవగాహన ఉన్నటువంటి నాయకుడు. అందరూ కూడా అందరినీ కలిపి తీసుకుపోయే నాయకుడు కాబట్టి ఆయనకి ఇచ్చిండ్రు. ఇవన్నీ కూడా ఉత్తమ మాటలు. బయట వాళ్ళు మాట్లాడే డమ్మీ గిమ్మి అనేది ఎవరైతే డమ్మీ అని మాట్లాడుతారో వాళ్ళు భయపడి అలా అవుతారేమో అనుకునే వాళ్ళు ఈ విధమైనటువంటి అభియోగాలు చేస్తుంటారని అనుకుంటున్నారు. సో మొత్తానికి పేరుకే రామచంద్ర ఒక పార్టీకి అధ్యక్షులు, కానీ ఇక్కడ చూస్తే కథ మొత్తం నడిపిస్తుంది కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ అని అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఇది చెప్తున్నా కదండి, ఇదంతా గిట్టని వాళ్ళు మాట్లాడేది విషయాలు. ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు నేను సెంట్రల్గా మినిస్టర్గా ఉన్నా దానికి ఏదానికో ఒకదానికి న్యాయం చేయాలని చెప్పి ఆయన లవోదిబో అని చెప్పి ఆయన వేడుకున్నాడు. బికాజ్ నేను ఒక పని ఇచ్చారు నాకు సెంట్రల్ నుంచి, ఆ పనికి న్యాయం చేయాలి, ఇక్కడ చేయలేక అక్కడ చేయలేక ఉండలేని అందుకొరకే ఆయన తప్పుకున్న రోజులు కూడా ఉన్నాయి. బట్ వేరాజ్ లక్ష్మణ్ గారికి ఎన్ని పదవులు ఉన్నాయి సెంట్రల్ లెవెల్లో ఆయన చూసుకొని, రాజ్యసభ సభ్యులు ఇవన్నీ కూడా ఉన్నారు. బండి సంజయ్ గారు హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్, ఆయన పనులలో ఆయన ఉన్నాడు. ఆయన ఇక్కడికి వచ్చి ఇవన్నీ ఉత్తమ మాటలు. ఆయనకు ఫుల్ ఫ్రీడమ్ ఉన్నది. ఆయన ఇప్పుడు మీరు ఈరోజు చేసినటువంటి కమిటీ కూడా చూడండి, పక్కాగా వర్క్ చేసేటోళ్ళని అందులో వేశారు, వర్కహాలిక్ ఉన్న వాళ్ళని వేశారు. రాబో కాలంలో ఆయన వర్కింగ్ స్టైల్ మీరే చూడబోతున్నారు. మీ అందరం కూడా సిటీలో చూసినాం కాబట్టి మీకు చెప్తున్నాం. ఓకే సార్, మనం చూసుకుంటే కుటుంబంలో అనేది కలహాలు అనేది చాలా కామన్. ఇప్పుడున్న రోజుల్లో చాలా జరుగుతూనే ఉంటున్నాయి. కానీ గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబంలో చాలా కలహాలు మొదలైనవి. నేనే పార్టీకి రేపు పోటీ చేయబోతున్నాను అంటూ వాళ్ళ బ్రదర్ అనడము, అలాగే వాళ్ళ వైఫ్ కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? వాళ్ళ పార్టీలో మెయిన్ పార్టీ ముఖ్య నాయకులు ఎలా ఉంటే కింది వాళ్ళు అలా ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కేసీఆర్ గారిని ఎగ్జాంపుల్ తీసుకోండి. వాళ్ళ ఫ్యామిలీ ఏమైంది? వాళ్ళు మీరు అనుకుంటున్నట్టు ఇది ఒక ఇష్యూ కాదండి, అది చాలా పెద్ద గేమ్ ప్లాన్. ఆమె మీదకి వచ్చినటువంటి స్కామ్స్, లిక్కర్ స్కామ్ ఏదైతుందో పార్టీకి అంటొద్దు. అది ఈ విధంగా చేస్తే వాళ్ళందరూ కూడా ఆమె ఇప్పుడు పార్టీ లేదు కదా అని మాట్లాడేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ మీదకి రాదు అనే ఉద్దేశంతో ఆమెను పక్కకు పెట్టడం జరిగింది. కేసీఆర్ గారికి ప్రాబ్లం రాకుండా, పార్టీకి ప్రాబ్లం రాకుండా, జస్ట్ ఇది ఒక డ్రామానే. 100% డ్రామా అండి, అది 100% డ్రామా. ఆమెను బయటికి తీసుకొస్తే పార్టీనే కలుపుతాం బీఆర్ఎస్లో అని చెప్పిన వాళ్ళు ఈరోజు ఆమెను అంటారని, ఆమెను బయటకు పంపిస్తే ఫీల్ అవుతారని మీరు అనుకుంటున్నారు. ఇది ఒక తప్పది. ఆమె 100% ఆమెను పక్కకు పెట్టుడు ఒక గేమ్. ఇది ఆ యొక్క స్కామ్ను వీళ్ళకి అంటొద్దు, ఈ విధంగా చేయాలి, హరీష్ రావుని తిట్టాలి, సంతోష్ని తిట్టాలి,
మా అన్న మీరు గేమ్ అర్థం చేసుకుంటే మీకు ఒకసారి ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మీరు ఆలోచించండి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. అంటే ఇప్పుడు కూతుర్ని ఒక్కదాన్నే కాకుండా కొడుకు మీద కూడా స్కామ్ ఉంది. ఏది ఈ ఫార్ములా కార్ రేస్ గురించి కూడా ఆయనపై 100 కోట్లు కుంభకోణం చేశారు అంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి ఆ కొడుకును కూడా పక్కన పెట్టాలి కదా మీరు అన్నట్లుగానే. ఇప్పుడు ఎవరు చెప్పిన స్కామ్ పెద్దగా బయటికి రాలేదు, బయటకు వచ్చింది ఇది బురద జల్లిన స్కామ్, ఇది లిక్కర్ స్కామ్, కొన్ని వేల కోట్లది ఇది. అది వాళ్ళు ఆఫీసర్కి పైసలు ఎలా ఇచ్చిరు అనే దాని మీద ఉన్నది. ఆయన తీసుకున్నాడు అనేది అభియోగం కంటే ఎక్కువ కూడా పార్టీ ఆయన యొక్క పవర్స్ దుర్వినియోగం చేసుకున్నాడు అనేదే ఒక అభియోగం అక్కడ. ఇక్కడ ఆమె తీసుకున్నది ఏమేమి చేసుకున్నది, ఏ విధంగా తిరిగింది, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నది అందరికీ తెలుసు జనాలకి. ఈమె యొక్క బతుకమ్మ దాని గురించి వేరే పండుగలన్నింటినీ కూడా డౌన్ చేసేసారు. ఆ ఒక్క దాన్ని ఆమెకి పేరు రావాలని చెప్పేసి బోనాలను ఎంత మంచి చేసుకుంటారు హైదరాబాద్ తెలంగాణలో. వాటిని ఒక డీజే అంటారు, దాన్ని ఏదో సౌండ్ అంటారు, వాడిని ఇది చేస్తారు, రాత్రికి జల్దీ బంద్ చేయాలంటారు. గణేష్లకు ఎంత 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 ఇష్యూలు అనేది తెలుసా అండి, పోలీసు వాళ్ళు ఏ విధంగా ఆపిరు అనేది. ఇవన్నీ ఎందుకు చేసిర్రు, ఆమె అప్పుడులా ఆ ఒక బతుకమ్మకి ఇంపార్టెన్స్ ఇస్తానికి. ఆ చీరలలో స్కామ్స్ ఆడ కూడా ఎండ్లో చూడు స్కామ్స్ చేయాలి. అందుకొరకు వాళ్ళు ప్రజలు పక్క పెట్టిరు ఆమెను. ఇవన్నీ కూడా చీరలు కానించి లిక్వర్ కానించి ఆమె అంటుకున్నది కాబట్టి ఆమెను పక్కకు పెడితే అది మనకు అంటొద్దు. అది కూడా ఎట్లా పక్క పెట్టాలి, తీసేసినట్టు పెట్టాలి. అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, ఆమె ఇప్పుడు అందులో లేనే లేదు కదా అని మాట్లాడతారు కదా అని. ఇది ఒక గేమ్ ప్లాన్గా మేము ఆలోచిస్తున్నాం. అదే ఆ పెద్దవాళ్ళకి అట్లున్నది కాబట్టి కింద కూడా వాళ్ళ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ బయటపడుతున్నాయి. అది మా ఫ్యామిలీ ప్యాటర్ కాబట్టి మేము అందులో తలదూర్చుకోలేదు. వాళ్ళ బ్రదర్ కూడా అడుగుతున్నాడంట సీటు, ఆమె అడుగుతున్నాడట, ఇంకెవరో కూడా ఆమె ఇంకో ఫస్ట్ లేడీ అని వాళ్ళు అడుగుతున్నారంట. వాటి దాటుకు మేము ఫ్యామిలీ మ్యాటర్స్కి మేము బోధలుసుకోలేదండి. సో మొత్తానికి బీజేపీలోకి కవిత రాబోతున్నారు అనే చర్చ కూడా నడిచింది ఈ మధ్యకాలంలో. అదంతా స్వాగతిస్తారంటారా? అది అంతా కూడా టీఆర్ఎస్ చేస్తున్నట్టు గేమ్. అందులో అంటిస్తే ఒకదానికి అంటిస్తే కాంగ్రెస్ వాళ్ళు ఆయన ఏమంటాడు, కాంగ్రెస్ ఆయన ఏమంటాడు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అంటాడు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఒకటే అంటారు. ఎక్కడన్నా మేము వాళ్ళతో కలిసినే ఉంటుందా? ఎక్కడన్నా కాంగ్రెస్ వాళ్ళతో మేము గెలవగలుగుతామా? అలా హాయ్ బాయే ఉండదు మా వాళ్ళతో. వాళ్ళు ఒక మజ్లీస్ బీఆర్ఎస్ అంటే వాళ్ళు మైనార్టీ పార్టీ. అది యాక్చువల్గా చెప్పాలంటే కాంగ్రెస్ మైనార్టీస్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మైనార్టీస్ కాంగ్రెస్ టైంలోనే అప్పుడు మాకు అక్కడ టెంపుల్స్ మస్జిద్లు ఇవన్నిటి మీద ఇష్యూలు అయినాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా గుణపాఠం చెప్పబోతున్నారని అనుకుంటున్నాను. సో మొత్తానికి మీరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్గత విభేదాలు అనేది చాలా బయటపడుతున్నాయి అనేది ఒక టాక్ వినిపిస్తుంది. సో దీనిపై మీరేమంటారు? ఒక్కటి చూపించండి, ఏదన్నా ఒక్కటి చెప్పండి, డిస్కషన్ కాదు. మీరు ఏదన్నా ఒక బీజేపీ పార్టీలో ఎక్కడన్నా ఒక గ్రూప్ ఉన్నదని ఒక్కటి చూపించండి. ఎక్కడన్నా ఒక డిస్కషన్ అంటే నేను దేనికైనా సిద్ధం. జనరల్ డిస్కషన్ ఏదో పార్టీలలో క్వశ్చన్స్ అనేది కాదండి. మా పార్టీ ఈజ్ ద బెస్ట్ పార్టీ బీజేపీ అనేది. ఎక్కడ కూడా ఒక సింగిల్ ఏరియాలన్నా ఇగో మా పార్టీలో ఇట్లా డిఫరెన్స్ ఉన్నదని చూస్తే వీఆర్ రెడీ టు డూ ఎనీథింగ్. తెలంగాణనే ఒక రోల్ మోడల్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. సో దీనిపై మీరేమంటారు? మరి రోల్ మోడల్ అన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? వాట్ యూ సే దట్ మాకు సెంట్రల్ నుంచి ఇది వస్తలేదని వాళ్ళ మీద బురద జల్లుడు, ఇక్కడ యూరియా మీద బురద జల్లుడు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? రోల్ మోడల్ అని చెప్పేసి వీళ్ళ చేసిన వాళ్ళు పాత వాళ్ళు అది కూడా చెప్పమనండి. పోనీ రోల్ మోడల్ చేస్తానికి 1 ఇయర్లోనే నేను మొత్తం చూమ్ మష్ అని చేసేసిన అని చెప్పి రేవంత్ అన్న చెప్పండి, లేకపోతే పాత కేసీఆర్ గారన్నా వాళ్ళు చేసిరా అని వీళ్ళనే చెప్పమనండి. ఈ అన్నిటికీ హైయెస్ట్ ఫండ్స్ వస్తున్న కొన్ని లక్షల కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి సెంట్రల్ నుంచి వస్తున్నా జస్ట్ బికాజ్ ఆఫ్ మోడీ గారు గవర్నమెంట్ చేయబట్టే ఇక్కడికి క్లీన్గా వాళ్ళకి రావాల్సిన వాటా ఇక్కడికి వస్తున్నారు. ఓకే సార్, ప్రభుత్వం కనుక స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అనేది అమలు చేయకపోతే మీ ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు చేస్తుందంటారా? మా దగ్గర మీ పొలిటికల్గా కూడా మాకు ఇచ్చే పోస్టులలో కూడా మాకు పైనుంచి వస్తుంది, ఇంత % కంపల్సరీ లేడీస్ ఉండాలి, బీసీలు ఉండాలి, ఎస్సీలు ఉండాలి, ఎస్టీ ఉండాలని దాని ప్రకారమే వేయాలి మేము పోస్టులు కూడా. సో దానికే ఉన్నప్పుడు మేము పై దానికి ఎందుకు చేయము? ఇంకా డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు డూ వాట్ ఎవర్ మేము ఇచ్చిన మాటలకు ఎంత ఉండాలనో పర్సంటేజ్ అది డెఫినెట్లీ మేము ఒబే చేస్తామని నేను తెలియజేస్తాం. ఓకే సార్, అలాగే మీ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి అంటీ ముట్టనట్లు కూడా వ్యవహరిస్తున్నారు అంటున్నారు. అంటే పార్టీలో ఒకరికొకరు పొసకడం లేదంటారా? ఏంటి అసలు ఏం జరుగుతుంది? అన్ని పార్టీలాగా మా పార్టీలు బయటకు వచ్చి ఏదో ఒక కమెంట్స్ ఇస్తానికి ఉండదండి. సో భారతీయ జనతా పార్టీ
వెన్ కంపేర్డ్ టు కాంగ్రెస్లో 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇస్తారు. అందుకొరకు మీకు అక్కడ వాళ్ళు యాక్టివ్ ఉన్నారని అనిపిస్తుంది. మా దగ్గర ఓవర్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు పని చేసుకుంటుంటారు, అవసరం వచ్చినప్పుడు వాళ్ళ స్వరూపాలు చూపిస్తారు. ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేల గురించి మీరు అంటున్నారో, మా దగ్గర ప్రతి ఎమ్మెల్యే ఒక ఉగ్ర రూపాల లాంటి వాళ్ళే. వాళ్ళు బయటకు వెళ్తే వాళ్ళ ఇంట్లో నుంచి కూడా బయటకు వెళ్ళలేరని నేను తెలియజేస్తాను. ఓకే, అంటే పాత కొత్త పార్టీ అంటే ఎమ్మెల్యేలు కానీ నేతల మధ్య కానీ కొన్ని విభేదాలు వచ్చినాయి, అవి ఇప్పుడు సమస్య పోయినట్లేనా? 100% ఎక్కడ కూడా డిస్కషన్ లేదు కదండి. ఓవరాల్గా మీరు ఎప్పుడు చూసుకున్నా కానీ ఈ పార్టీల పైన వస్తున్నటువంటి బురదలు వాళ్ళని మరిపిస్తానికి వేరే వాళ్ళ మీద ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. మా దగ్గర ఇంటర్నల్గా ఎప్పుడూ డిస్కషన్ లేదు, ఎప్పుడు విభేదాలు లేవండి. డెఫినెట్లీ ఒక కుటుంబంలో ఉన్నప్పుడు అన్నదమ్ముల మధ్యలో డిఫరెన్స్ ఉంటాయి, అన్ని ఇళ్ళు ఒక తీరుగానే ఉండవు. సో చిన్న చిన్న విభేదాలు వచ్చినా కూర్చొని మాట్లాడుకొని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకునే పార్టీ బీజేపీ. మీ పార్టీలో చేరికలు చాలా ఎక్కువైనాయి. ఇప్పుడు చూసుకుంటే చాలా స్పీడప్ అయ్యింది బీజేపీ పార్టీ అనేది. హైదరాబాద్లో అనేది చాలా స్పీడప్ అయ్యి బాగా చేరికలు ఎక్కువ అవుతున్నాయి. సో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చేరికలు ఎలా ఉన్నాయంటారు? మేము మొన్ననే ఒక ఫంక్షన్ హాల్లో ప్రోగ్రామ్స్ పెట్టి డిఫరెంట్ పార్టీ టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ 2 పార్టీల నుంచి చాలామంది యువకులు జాయిన్ అయ్యారు. వచ్చే వారంలో కూడా కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలామంది జాయిన్ అయ్యడానికి రెడీగా ఉన్నారు. మహిళలు ముఖ్యంగా బాగా ముందరికి వస్తున్నారు. ఇంతకుముందు చాలా వరకు ఈ కమ్యూనిటీస్ బస్తీ ప్రెసిడెంట్స్ ఉంటారు కదా, ఎలక్టెడ్ ప్రెసిడెంట్స్, ఎప్పుడు కూడా కిషన్ రెడ్డి గారి మీటింగ్కి వాళ్ళు రాకపోతుండే. ఎందుకంటే పోయిన ఎమ్మెల్యే వాళ్ళని భయపెట్టించేటోడు, కేసులు పెట్టేటోడు, మీరు పోతే మీకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు రావు, లేకపోతే ఈ ఫండ్స్ రావు, అది ఇదని మాట్లాడేటోడు. ఇప్పుడు అట్లా లేదు, అక్కడ అందరూ పార్టిసిపేట్ అవుతారు. మమ్మల్ని పిలుస్తున్నారు, కిషన్ రెడ్డి గారు వస్తే కొంచెం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి వారిని పిలవడం జరుగుతుంది లాస్ట్ 1-2 మంత్స్ నుంచి. సో డెఫినెట్లీ ఈ మంచి ఋతుప్రవణాలు మాదికి ప్రవహిస్తున్నాయి. డెఫినెట్లీ మేము ఇక్కడ మంచిగానే పాజిటివ్గానే పోతున్నామండి. సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు మొత్తం చాలా చర్చనీయాంశమైంది. దీనిపై సిబిఐ ఎంక్వైరీ కూడా వేసింది. దీనిపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇవ్వడం జరిగింది. సో దీన్ని సిబిఐ రాష్ట్ర ప్రభుత్వము సిబిఐకి అప్పగించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు చాలా వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వాళ్ళు రాకముందు నుంచే ఎప్పటి నుంచో దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి రేవంత్ రెడ్డే ఫైట్ చేస్తున్నాడు ఫస్ట్ నుంచి కూడా. భారతీయ జనతా పార్టీతో పాటు వాళ్ళు కూడా ఫైట్ చేసినారు. 1.5 ఇయర్ ఎందుకు ఆగారండి? రాగానే దాన్ని సిబిఐకి ఇచ్చేయచ్చు కదా. దానిలో మతలబీ అర్థమవుతుందా ప్రజలకి? వాళ్ళు ఇంకేమైనా రాలుతాయేమో అందులో నుంచి కమిషన్లు, లేకపోతే కమిషన్లు తీసుకున్న దగ్గర నుంచి ఇంకేమైనా గట్టిగా పిండుకుందామని ట్రై చేసి 1.5 ఇయర్ తర్వాత ఇది ఏదో వేరే తిరిగి ఉన్నదని చెప్పేసి ఇప్పుడు ఇచ్చారు. ఇన్ని రోజులు ఏం చేశారని మేము అడుగుతున్నాం. ఓకే, సో దొండే అని మేము చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి బుడదని వాళ్ళు చల్లుకోవాలని లేనప్పుడు ఫస్టే ఎందుకు ఇవ్వలేదండి? వాళ్ళు ఎప్పటి నుంచో సిబిఐ ఎంక్వైరీ చేయాలి, దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, తప్పు, దీని కమిషన్ల ప్రాజెక్ట్స్ ఇవి అన్నోళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ని వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇంత లేట్ చేసిరని మేము అడుగుతున్నాం. సో ఇప్పటికైనా లేట్ అయినా కానీ ఎవరైతే దీనిలో శిక్షార్హులు ఉంటారో వాళ్ళకి కంపల్సరీ వాళ్ళు అనుభవించక తప్పదు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగడానిలో ముఖ్య పాత్ర ఈటెల రాజేంద్ర గారిది కూడా ఉంది. A3గా కూడా ఈటెల రాజేంద్ర గారు ఉన్నారు. ఎట్లుంటుంది ఒక్కసారి చెప్పాలి, వాళ్ళే చెప్పాలి. A3గా పెట్టిండొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ, వాళ్ళు పెట్టినా కానీ. ఒక ఫైనాన్స్ మినిస్టరు సీఎం అప్రూవల్ లేనిది, కన్సర్న్ మినిస్టర్ అప్రూవల్ లేనిది సింపుల్గా బిల్లు పెట్టుకోగానే ఇస్తాడు ఆ ఫైనాన్స్ మినిస్టర్ డైరెక్ట్గా. వారు అప్పటి నుంచి కూడా అదే విషయాన్ని చెప్పారంట. సో వాట్ ఎవర్ నిజాలు ఏమని ఉంటే బయటపడతాయి. మధ్యలో ఉండి ఆయన ఇది తప్పు అని కొంచెం వాళ్ళకి కాషన్ ఇచ్చింది కాబట్టి ఆయన పక్క పెట్టిరు అప్పుల్లో. సో మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగానే అవినీతి జరిగిందంటారా? 100% జరిగిందంటాం. అసలు ఆ ప్రాజెక్టే తప్పు, ఆ డిజైనింగ్ కరెక్ట్ కాదు, ఎవరికి మేలు కోరదు, అసలు రైతులకు రావాల్సిన వాళ్ళకి రాదు అని చెప్పిన కమిషన్ల గురించి ఆ ప్రాజెక్ట్ కట్టిరు అనేది అప్పటి నుంచి అందరూ అంటున్నారు. ఇప్పటికి కూడా సీఎం అంటున్నాడు, ఇప్పుడున్న సీఎం కూడా అంటున్నాడు కదా. ఆయన ఏం చేస్తాడో చూద్దాం ఇప్పుడు, ఎందుకంటే సిబిఐకి చెప్పినారు. బట్ స్టిల్ దేర్ ఆర్ సంథింగ్ ఈ కెన్ ఆల్సో ప్రొవైడ్
ఇక్కడ ఏమేమైతే జరిగిన అవినీతి ఉన్నదో ఆయన సెంట్రల్కి కరెక్ట్గా ఇక్కడి నుంచి ఉన్న గవర్నమెంట్ ఉన్న అఫీషియల్స్ వాళ్ళకి కోఆపరేట్ చేస్తే బాగానే ఉంటుందని మేము అనుకుంటున్నాం. సో మొత్తానికి ఇప్పుడు చూసుకుంటే చాలా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఫోన్ ట్యాంపరింగ్ ఇది చాలా సెన్సేషన్ అయింది. దీనిలో చాలామంది నేతలు ఉన్నారు, సినిమా హీరోయిన్స్ కూడా ఫోన్ ట్యాంప్ చేసేసి వాళ్ళ ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేసింది అని చెప్పి చాలా మనం వింటూనే ఉంటున్నాం రోజుకొకసారి. సో ఫోన్ ట్యాంపరింగ్ విషయంలో మీరేమంటారు? అసలు మీ ఫోన్ కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందంటారు? 100% అయి ఉంటుంది. ఎందుకంటే మేము ఎక్కడికైనా ప్రోగ్రామ్ చేద్దామని మేము ముందరకు పోయినప్పుడు అప్పుడు సంజయ్ గారితో ఇట్లా మేము పోయేటప్పుడు వాళ్ళు మాకంటే ముందే పోలీసు వాళ్ళు వచ్చి ఉంటుండే అక్కడ. డెఫినెట్లీ దాంట్లో ఉన్నట్టే కదా. దీని ఎందుకు ఇస్తలేరు ఆయన సిబిఐకి? అందులో ఆయన కూడా వేరే ఉన్నాయి కాబట్టే కదా ఆయన సిబిఐకి అంటలేడు, ఏం మాట్లాడతలేడు. సో ఈయన ఫస్ట్ నుంచి కూడా ఇది నడుస్తున్నది, నా ఫోన్ ట్యాంపర్ అవుతున్నది అని అన్నోడు ఎవరిని ఎందుకు ఇంతవరకు శిక్షించలేదు? అరెస్ట్ చేస్తున్నారు, వదిలిపెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, వదిలిపెడుతున్నారు. నేను అనేది దీన్ని కూడా సిబిఐకి ఇస్తే నిజాలు బయటపడతాయి. ఓకే, ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటారు? డెఫినెట్లీ అండి. పర్మనెంట్ సొల్యూషన్ కావాలన్నా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని తెలియాలన్నా, ప్రజలకు నిజాలు తెలవాలన్నా కానీ సిబిఐకి ఇవ్వండి దీన్ని కూడా. సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అంటే బీఆర్ఎస్ అవరండి ఎవరైనా సరే అవినీతి అనేది ఎక్కువగా చేశారు అంటూ ఉంటుంది, కానీ వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది? అంటే సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నారు, కానీ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. అదే నేను అడిగేది కూడా, రేవంత్ గారి సర్కార్ నుంచి అడిగేది కూడా అదే. మీ దగ్గర ఎన్నైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇవి ఏవైతే వీళ్ళు ఈ స్కామ్ చేసి ఆ స్కామ్ చేసిరని మీరు గవర్నమెంట్లకు రాకముందు అన్నారో వాటన్నిటి మీద ఎందుకు ఎంక్వైరీలు వేస్తలేరు అంటే మీరు కూడా అందులో ఏదో ఇప్పుడు కుమ్ముక్క అయినట్టే కదా అని మేము చెప్పదలుచుకుంటున్నాం. ఇప్పుడు హైరైజ్ అపార్ట్మెంట్స్ ఎన్ని వస్తున్నాయి అవుట్స్కర్ట్స్లల్లో, వాటి మీద అప్పుడు ఏమన్నారు రేవంత్ గారే, ఇదంతా పెద్ద స్కామ్లు, ఆయనకి ఇచ్చిండ్రు, ఆయన బినామీ ఆఫ్ కేసీఆర్ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిండు కదా. వాళ్ళ మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తలేడు? వాళ్ళని ఎందుకు చేస్తలేడు అంటే ఇప్పుడు చేతులు మారుతున్నట్టే కదా. సో ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు, ప్రజలు మంచి గుణపాఠం చెప్పబోతున్నారు. రాబో కాలంలో ఈ ఒక్కసారి బీజేపీకి సపోర్ట్ చేద్దామని అందరూ అనుకుంటున్నారు. నేనేదో మాటలు అంటున్నాను, మీరు పోయి రోడ్డు మీద క్యాజువల్గా అడిగినా కానీ ఒక్కసారి బీజేపీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి మంచి రోజులు రాబోతున్నాయి తెలంగాణకు కూడా నేను చెప్పదలుచుకున్నాను. సో బీజేపీ మొత్తానికి ఓట్ చోరీతో అధికారంలోకి వచ్చింది అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ విమర్శిస్తుంది. అంటే దాన్ని ఇన్ని రోజులు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ఏళ్ళు వాళ్ళు చోరీ చేసినట్టేనా? సింపుల్గా చెప్పాలంటే దీన్ని చోరీ చేసింది ఫస్ట్ స్టార్ట్ చేసిందే అప్పుడులో నెహ్రూ, ఇందిరాగాంధీ, ఇవన్నీ మీద వాళ్ళ మీద చాలా డైరెక్ట్గా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మిషన్ల మీద ఎట్లా చూపించగలుగుతారు? మీరు అన్ని చెకింగ్ చేసుకున్న తర్వాతనే అవుతున్నాయి కదా. సో ప్రజలు నమ్మే విషయాలు ఇవన్నీ కావు, ప్రజలకు గుణపాఠం చెప్పబోతున్నారు కాంగ్రెస్. సో మొత్తానికి 28-29లో జరగబోయే ఎన్నికల్లో మీ బీజేపీ కాషాయ జెండా ఈసారి తెలంగాణలో ఎగరబోతుంది అంటారా? డెఫినెట్లీ అండి. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్, తెలంగాణ అటువంటి రిసోర్సెస్ ఉండొచ్చు, ప్రజలు ఉండొచ్చు, వర్కహాలిక్. కాబట్టి డెఫినెట్లీ డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చుకుంటే సెంట్రల్ నుంచి మంచి స్కీమ్స్ ఇంకా మంచిగా జనాలకు పోయేటివి వస్తాయి, ఫ్యాక్టరీస్ తెచ్చుకోవచ్చు, డెవలప్మెంట్స్ చాలా చేసుకోవచ్చు అని మేము ప్రజలందరికీ కూడా మళ్ళీ చెప్పగలం. సో ఈ మధ్యకాలంలో పీసీసీ ఒక కామెంట్ చేశారు, 8 మంది ఎంపీలు దొంగ ఓట్లతోనే అధికారంలోకి వచ్చారు అని. అయితే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసింది కూడా దొంగ ఓట్లతోనేనా? దాన్ని ఒప్పుకోమనండి. దీన్ని అడిగేటప్పుడు, దీని మీద అభియోగం చేసేటప్పుడు వాళ్ళ 8 వాళ్ళు కూడా ఎంపీలు గెలిచిరు కదా. వాళ్ళు ఎట్లా గెలిచిరు? మేము అవ్వెందుకు గెలవలేదు మరి? ఆ దొంగ ఓట్లు చేసేది ఉంటే అవి కూడా గెలిచేటోళ్ళమే కదా మేము. ఇదంతా టైంపాస్కి మాట్లాడేటి అని నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఏదైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఆయన 9 మందికి ఆయన కావాల్సిన వాళ్ళకే ఇచ్చారు పదవులు కూడా అని ఒక విమర్శ కూడా ఉంది. డెఫినెట్లీ ఆయన గెలవాలంటే స్ట్రాంగ్ వాళ్ళనే చూసుకుంటాడు. డెఫినెట్లీ దానిలో ఏం లేదు, తప్పేం లేదు. గెలిచేటోళ్ళకి ఆయన అనుకున్న వాళ్ళకి గెలుస్తారు అనుకున్న వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాలని చూస్తాడు ఆయన. ఎవరైనా సరే, ఏ లీడర్ అయినా సరే ఓడిపోతారని చెప్పి అయితే ఇయ్యారు కదండి. సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? విఫలమైందంటారా, లేకపోతే సక్సెస్ దిశగా వెళ్తుందంటారా? ఒక 10 మందిలో 5 మంది కాదు, 7-8 మంది ఇది బాగానే ఉంది అని చెప్పినా కానీ ఇది ఒప్పుకుంటానండి. బయటికి పోయి అడిగితే మీరే చూసొచ్చు. ఒక
ఈ ప్రభుత్వం నమ్మి మేము ఓటేసాము, తప్పు చేశామని చెప్తారు మీకు బయటికి పోయి అడిగితే. రేవంత్ సర్కారు ఏదో చేస్తుంది అనుకున్నాం, అది దానిలో విఫలమైరని మేము చెప్పదలుచుకున్నాం. సో మొత్తానికి చూసుకుంటే కామారెడ్డిలో డిక్లరేషన్ అమలు చేశామంటూ విజయోత్సవ సభ కూడా నిర్వహించబోతుంది. దీనిపై మీరేమంటారు? ప్రజలు వాళ్ళకి అది చెయ్యకముందే ఇక్కడ ఎలక్షన్లలో వాళ్ళకి గుణపాఠం చెప్పబోతున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎందుకు పెడతలేరు అనుకున్నారు, ప్రజలలో వాళ్ళకి నెగిటివ్ ఉన్నది కాబట్టి సర్వే చేసుకున్నారు వాళ్ళు, దాన్ని అందుకే పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. సర్వేలలో వాళ్ళకి ఫేవర్గా లేదు, ఇది 100% నిజం, అవునా కాదా కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు అది. సో అందుకే వాళ్ళు మేము ఇప్పుడు ప్రజలలో లేం కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. సో మొత్తానికి చూసుకుంటే ఈ మధ్యకాలంలో హిందూ దేవాలయాలపై ఎక్కువగా దాడులు జరగడము, హిందూ దేవాలయాలను పడగొట్టడం జరుగుతుంది. సో దీన్ని మీ బీజేపీ ప్రభుత్వం ఎలా తిరస్కరిస్తుంది? ఎక్కడైనా సరే ఇట్లాంటి మైనారిటీ గవర్నమెంట్స్ ఉన్న కాడ, కాంగ్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఏ మైనారిటీ ఆర్ ముస్లిం గవర్నమెంట్ ఇది. సో ఉన్న కాడ ఇవి తప్పవు, ప్రజలు ఆలోచించాలి. మన దేశంలో ఉంటూ మన గుడులను కులగొడుతున్నారు అన్నప్పుడు ప్రజలు ఆలోచించాలి. ఇది ఆలోచించనన్ని రోజులు రాబో కాలంలో ఇక్కడ కూడా బంగ్లాదేశో వేరే ఆఫ్ఘనిస్తానో కాబోతుంది. అందుకొరకు మీరు ఆలోచించండి. బంగ్లాదేశ్లో మీరు చూస్తున్నారు హిందువులను ఏ విధంగా ఊచకొస్తున్నారు. నేనండి రోడ్ నెంబర్ 12 పెద్దమ్మ గుడి గురించి ఈ మధ్యకాలంలో ఎప్పటి నుంచో 70-80 ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి ఒక చిన్న గుడిని ప్రభుత్వం అక్కడ వేరే సంస్థలకు ఇవ్వాలని చెప్పేసి ఇది మధ్యలో ఉన్నది కాబట్టి దాన్ని తొలగించాలని చెప్పి కూలగొట్టిరు. మేము అడుగుతున్నాం, పక్క అంటే చిన్నది అక్కడనే చిన్నది పక్కకే ఉన్నది కదా, అది దానికి ఇవ్వచ్చు కదా అంటే వాళ్ళ విధానమే వేరే తిరుగున్నది. ఏం చేస్తారో చేసుకోపోండి అంటాడు. మా ఇంట్లోకి వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. వేరే దేశంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, బంగ్లాదేశ్లో ఉన్నామా, మాకే అర్థం కాలేదు. గుడి గురించి మేము కొట్లాడవలసి వస్తున్నది. అలాంటి రోజులు ఇంకా మీరు చాలా చూడబోతున్నారు. ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి ప్రభుత్వాల మీద. ఓకే సార్, అలాగే బీజేపీ మనీ మాత్రమే ఇచ్చేసి ఓట్లు వేయించుకుంటుంది అని అంటున్నారు. ఎక్కడ అంటున్నారు ఒక్కసారి చూపించండి. భారతీయ జనతా పార్టీలో తాగుడు తక్కువ మంది ఉంటారండి, నాన్ వెజ్ తినేటోళ్ళు తక్కువ ఉంటారు. నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్ ఎక్కడికైనా తిందామని పోయినా కానీ మనం జై శ్రీరామ్ అని చెప్పేసి వెజ్ పెట్టేస్తారు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారో మీకు. కానీ భారతీయ జనతా పార్టీలో తాగుడు, పైసలు ఇచ్చి ఓట్లు వేసుకున్నారని తప్పుడు మాటలు. ఇది ఓన్లీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఉన్నటువంటి సంస్కృతి మాత్రమే. అంటే ఇప్పుడు ప్రజలు కూడా మందుకి అలాగే డబ్బుకి ఆశపడే ఓట్లు వేస్తున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఎలాంటి నాయకుడు ఎవరిని ఎంచుకుంటున్నామో అనేది కూడా ఆలోచించండి. ప్రస్తుతం ఎప్పుడైతే ప్రజలు ఎక్కడైతే నాయకులను చూసి ఓటేస్తారో, వాళ్ళు చేస్తున్నటువంటి పని, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి ఓటేస్తారో అక్కడనే కాన్స్టిట్యున్సీ బాగుపడుతుంది. లేని పక్షంలో మీరు జూబ్లీలు చూసిరు 10 ఏళ్ళ నుంచి ఏ విధంగా బ్యాక్వర్డ్ ఉన్నది. మన కృష్ణనగర్లో ఒక్క చిన్న గంట వాన పడితే బోట్లు వేసుకొని పోవాల్సి వస్తుంది. రేమత్ నగర్లలో వైర్లు హై టెన్షన్ వైర్లు ఉంటాయి. ఎక్కడ చేస్తున్నది గవర్నమెంట్? ఏం పని చేస్తున్నది ఇక్కడ? రెగ్యులరైజేషన్ ఎక్కడ చేస్తున్నది? ఇక్కడ రెగ్యులరైజేషన్ పేరు చెప్పి ఆ పేరు చెప్పి ఇక్కడ ఓట్లు వేయించుకున్నారు. ఎక్కడ చేస్తున్నారు? అందుకే నేను ప్రజలకు మళ్ళీ చెప్పేది అంటే, మీ నాయకుని చూడండి, ఆయన బ్యాక్గ్రౌండ్ చూడండి, అప్పుడు ఓటేయండి, అప్పుడు మీరు బాగుపడతారని చెప్పారు. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అధికారంలోకి హైడ్రాపై ఎక్కువ ఫోకస్ చేసింది. హైడ్రా అసలు కరెక్టే అంటారా? హైడ్రా వల్ల కొంతమంది కొన్ని వేల కుటుంబాలు కూడా రోడ్డున పడిన పరిస్థితి. హైడ్రా అనేది ఏమున్నా కానీ ప్రజలకు ఫస్ట్ దాని గురించి చెప్పి చేసి ఉంటే కొంచెం బాగుంటుండే అని నా ఒక ఉద్దేశం. వాటర్ రిసోర్సెస్ ఇంక్రీజ్ చేస్తానికి ప్రాజెక్ట్ తీసుకొస్తే ఎవరు అగెన్స్ట్ కాదండి, కానీ చేసే విధానం తప్పని అంటున్నా. ఓకే, నువ్వు ఒక కకృతి పడి ఏదో కంపెనీల గురించి కకృతి పడి అక్కడ ప్రాజెక్ట్స్ ఇస్తానికి మీరు ఏదో ఫస్ట్గా చేసే అవగాహన చేసుకొని చేసుడు తప్పు విధానం అంటున్నావు. నువ్వు ఫస్టే చెప్పేది ఉండే, మేము ఇక్కడ ఎవరికి అన్యాయం జరగదు, ఇక్కడ ఇది అయింది. గవర్నమెంట్ ఇచ్చిన ఈ ఏదైతే ఉన్నాయో, గవర్నమెంట్ ఇచ్చినటువంటి రెగ్యులరేషన్స్ ఉండొచ్చు, లేదా అంటే పర్మిషన్స్ మీద మీరు వచ్చి కూలగొడితే ఎంతవరకు కరెక్ట్ అని నేను అలా తెలుసుకుంటాను. రైట్. సో మొత్తానికి మీరు రేపు ఎమ్మెల్యే అయ్యారనుకోండి జూబ్లీ హిల్స్లో, సో మీరు ఎలా ముందుకు వెళ్తారు? ప్రజలకి ఇంకా ఏమేమి మీరు ఇస్తారు? మీ ఎజెండా ఎలా ఉంది అసలు? ఫస్ట్ విషయం చెప్పదలుచుకుంది, భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి ఏ ఎమ్మెల్యే కూడా పార్టీలు చేంజ్ గారు. ఫస్ట్ విషయాలు. ఓకే. సెకండ్, ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్స్ కావాలో దాని మీద మేము ఎంతటికైనా ఫైట్ చేసి అక్కడ డెవలప్మెంట్ చేస్తానికే చూస్తాం. లేని పక్షంలో అక్కడికి ఏదన్నా సెంట్రల్ ఫండ్ అన్న తీసుకొచ్చి అక్కడ డెవలప్మెంట్ చేస్తాను ట్రై చేస్తూనే ఉంటాం. ప్రజల గురించి ఆలోచిస్తాం, ప్రజల భావోతాల గురించి ఆలోచిస్తాం. అందుకు మమ్మల్ని నమ్మి భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. స్ట్రైట్ క్వశ్చన్ సార్, మిమ్మల్ని చూసి ఓటు వేయాలా లేకపోతే పార్టీని చూసి ఓటు వేయాలా? ఫస్ట్ పార్టీని చూడండి, దాని తర్వాత నా బ్యాక్గ్రౌండ్ చూడండి. నేను నా మీద ఎప్పుడన్నా ఏదైనా చిన్న కేసులు ఉన్నాయా చూడండి.
చిన్నది పుట్టినప్పటి నుంచి ఎప్పుడన్నా చిన్న కేసు నా మీద ఉన్నదా చూడండి. అదర్ దెన్ పొలిటికల్ ఈ ధర్నాలకు వాటి కేసులు తప్ప ఎక్కడ కూడా లేవు. అదే వేరే వాళ్ళ గురించి కూడా చూడండి, మీరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది చూడండి. మాది ఎక్స్ సర్వీస్ మెన్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను. దాన్ని చూసి భారతీయ జనతా పార్టీకి మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో మొత్తానికి ఈ మధ్యకాలంలో రాజా సింగ్ గారు అలిగారు అని తెలుస్తుంది. ఎందుకు, అసలు ఏం జరిగింది? రాజా సింగ్ గారు ఎప్పుడు కూడా పార్టీ మీద అడగలేదండి. ఆయన హిందుత్వం మీద ఫైట్ చేస్తుంటారు. డెఫినెట్లీ ఆయన ఏ పార్టీలకు కూడా పోలేదు. ఆయన ఇంకా పార్టీని పట్టుకొని ఉన్నాడు. ఆయన మీద నేను కమెంట్స్ ఇచ్చేంత పెద్దోని కాదండి. సార్, ఇప్పుడు మీ మీద పోటీగా మాధవిరెడ్డి గారు వస్తున్నారు అని ఒక మాట వినిపిస్తున్న మాట. మాధవిరెడ్డి గారికి ఇస్తారా లేకపోతే మీకే ఇస్తారా అధిష్టానం? నాకు తెలియదండి మాధవిరెడ్డి గారు ఎవరో నాకైతే తెలియదు. ఈ పార్టీలో ఎవరు కూడా మాధవిరెడ్డి గారు ఈ ఏరియా నుంచి అయితే లేరు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ జనాలకు పోయి అడిగితే మీకే చెప్తారు. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఎవరు ఫైట్ చేస్తున్నారు, ఎవరు మీకు ఫస్ట్ నుంచి మేము ఎమ్మటి ఉన్నారు అనేది. దాంతో పాటు ప్రజలను నేను కోరుకునేది భారతీయ జనతా పార్టీ ఎవరికి సపోర్ట్ చేసినా, ఎవరికి సీట్ ఇచ్చినా నేనైతే వారికి ఎమ్మటే ఉంటాను. నాకు నా వర్క్ని చూసి, నాకు వచ్చిన ఓట్లు, లాస్ట్ టైం వచ్చిన ఓట్లు చూసి, పార్టీ ఎదుగుదలని చూసి నాకు సీట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాతో మీ టైంని స్పెండ్ చేసినందుకు. సో చూసారు కదా, రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల్లో కూడా నన్ను చూసి కాదు పార్టీని చూసి ఓటు వేయండి. ఇప్పటి వరకు కూడా నేను నా వైపు నుంచి ఎటువంటి కేసులు కానీ ఏమీ లేవు. నేను నిజాయితీగానే ఉన్నాను. ప్రజలకి ఎప్పుడు చేరువుకుంటాను. ఏ కష్టం వచ్చినా కూడా నా దగ్గరికి రావచ్చు. ఎవరికి ఇచ్చిన టికెట్ నాకు పర్లేదు, వాళ్ళ వెంటే ఉండి పార్టీని ముందుకు తీసుకువెళ్తాను అంటున్నారు దీపక్ రెడ్డి గారు. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.